పుస్తకం ఒక 10-15 పేజీలు చదివాక లేదా ఒక చాప్టర్ చదివాక వాళ్ళకి మంచి కిక్ వస్తుంది. కిక్ వచ్చిన తర్వాత అబ్బా ఎంత బాగుందో పుస్తకం చదవటం అని చెప్పి వాళ్ళు ఈ నెలలో 10 పుస్తకాలు చదివేయాల్సిందే. అర్థమవుతుందా అండి? అతివృష్టి. ఏది చేసినా అతే, డైటింగ్ చేసినా అతే, వర్కౌట్ చేసినా అతే, ఆలోచించినా అతే, ఏది చేయండి అతివృష్టి. దీనివల్ల ఏమవుతుంది, సంవత్సరంలో సంపాదించాల్సిన రిజల్ట్ నెలలో రావు కాబట్టి వాళ్ళు డీమోటివేట్ అయిపోతారు. సెకండ్ టైం ఏం చేస్తారంటే దానికి రివర్స్ చేస్తారు, అనావృష్టి. అనావృష్టి అంటే ఏంటంటే నెలలో చెయ్యగలిగింది సంవత్సరం పొడుగుతూనే చేయాలనుకుంటారు. ఒక పుస్తకాన్ని సంవత్సరం అంతా చదువుతూనే ఉంటారు. నేను పుస్తకం అనేది ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. వెయిట్ లాస్ తీసుకుంటే ఫస్ట్ నెలలో అతివృష్టి అంటే 10-15 కేజీలు తగ్గేయాలి ఫస్ట్ నెలలోనే. అనావృష్టి అంటే సంవత్సరం మొత్తం మీద 3 కేజీలు తగ్గితే చాలు. దీనివల్ల ఏమవుతుందంటే అండి, హ్యాబిట్స్కి వచ్చే అతిపెద్ద ఛాలెంజ్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే నిరంతరం ప్రతిరోజు చెయ్యటం. ఆ కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతుంది. నేను మీకు ఒక సింపుల్ ఫార్ములా, గ్రోత్ కావాలి, జీ ఫర్ గ్రోత్. గ్రోత్ కావాలి అంటే దానికి ఆ గ్రోత్ని మనకి గిఫ్ట్ ఇవ్వగల హ్యాబిట్స్ మనం కల్టివేట్ చేసుకోవాలి. జిహెచ్, హ్యాబిట్స్ కల్టివేట్ చేసుకోవాలి. ఆ హ్యాబిట్స్ కల్టివేట్ చేసుకోవాలి అంటే సి, కన్సిస్టెన్సీ ఉండాలి. జిహెచ్సి. గ్రోత్ కావాలంటే హ్యాబిట్స్ కావాలి, హ్యాబిట్స్ కావాలంటే కన్సిస్టెన్సీ ఉండాలి, కన్సిస్టెన్సీ కావాలంటే డిసిప్లిన్ ఉండాలండి. చాలా పవర్ఫుల్ వెపన్ అండి అది. ఆ డిసిప్లిన్ అంటేనే చాలా నెగటివ్ అసోసియేషన్ జరిగింది బ్రెయిన్లో. గూగుల్లో కూడా డిసిప్లిన్ అంటే పనిష్మెంట్ అని చెప్తుంది. డిసిప్లిన్ చాలా అద్భుతమైన టూల్ అండి. డిసిప్లిన్ చాలా అద్భుతమైన క్వాలిటీ, చాలా చాలా పాజిటివ్ ప్రొడక్టివ్ పదం అది.